హాయ్ అండి. నిన్న నా బర్త్డే అని తెలిసి చాలామంది నన్ను విష్ చేశారు. విష్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది కూడా నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్న డ్రెస్సే నిన్న ఈవినింగ్ అయితే వేసుకున్నాను. ఈ డ్రెస్ అయితే నాకు బాగా సూట్ అయింది అనిపించింది, బాగుంది అనిపించింది. నెక్స్ట్ నిన్న నేను వీడియోస్ కానీ లేదంటే టైలరింగ్ ఇలా ఏ వర్క్ కూడా చేయలేదు. జస్ట్ షాప్ అయితే ఓపెన్ చేసాం. కాసేపు నేను కాసేపు మా ఆయన రొటేట్ చేసుకున్న తర్వాత నేను వంట చేసుకుని మధ్యాహ్నం అయితే శుభ్రంగా తినేసి ఇంకాసేపు రెస్ట్ తీసుకొని బయటకు వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఈవినింగ్ చేసి బయటకు అయితే వెళ్ళాము. ఇంకా బీచ్లు, పార్కులు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటాం కాబట్టి ఈసారి అటువైపు వెళ్దామన్న ఆలోచనే రాలేదు. ఇంకెక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తూ స్టార్ట్ అయ్యాము. అయోమయంతో స్టార్ట్ అయిన మేము ఫస్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి పిల్లలు ఆడుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ ఇంటి నుండి అయితే వచ్చేసాం అనమాట. వచ్చేసిన తర్వాత అలా టౌన్ లోకి అయితే వెళ్ళాము. వెళ్ళి మూవీకి వెళ్దామని అనుకున్నాము. కానీ థియేటర్ కి వెళ్తే అక్కడ ఇష్క్ మూవీ ఆడుతుంది. అందుకనే మేము ఆ మూవీకి అయితే వెళ్ళలేదు. ఇంకా పక్కనే డిమార్ట్ ఉంటే డిమార్ట్ కి అయితే వెళ్ళాము. డిమార్ట్ కి వెళ్ళి కాసేపు టైం పాస్ చేద్దాం కదా అనుకున్నాము. మేం టైం పాస్ చేసి వచ్చేద్దాం అనుకున్నా పక్కన మా బుడంకాయలు ఇద్దరు ఉన్నారు కదా, చూసిందల్లా అది కొనమ్మా, ఇది కొనమ్మా, అది కొనమ్మా, ఇది కొనమ్మా అంటూనే ఉన్నారు. సో ఫైనల్ గా పనికిరాని ఏవేవో కొనే బదులు పనికొచ్చినవి కొంటే బెస్ట్ కదా అనేసి మా చరణ్ గడికి అయితే టీ షర్ట్స్ కొంటున్నాం. ఇక్కడ 4 టీ షర్ట్లు అయితే తీసుకున్నాము. మరి తమ్ముడికి కొని అక్కకు కొనకపోతే ఊరుకుంటుందా? రచ్చ రచ్చ అయిపోదా? అందుకే మా వర్ష గురించి అయితే చెప్పులు తీసుకున్నాం. తనకి ఎలాగ చెప్పులు ఒక జతే అయిపోయాయి, ఇంకో జత తీసుకుంటే బాగుంటుంది కదా అని తీసుకున్నాము. యాక్చువల్ గా ఇక్కడ డిమార్ట్ లో కాసేపు టైం పాస్ చేసేసి అప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ తీసుకుని మూవీకి అయితే వెళ్దాం అనుకున్నాం. బట్ సెకండ్ షోకి వెళ్తే మళ్ళీ పిల్లలతో మంచు పడుతుంది కదా, మళ్ళీ వాళ్ళకి జలుబు చేయడం, దగ్గు రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయని మళ్ళీ ఆగిపోయాము. సో డిమార్ట్ అంతా కూడా ఒక రౌండ్ వేస్తాం, 3 ఫ్లోర్లు ఎక్కడ ఏముంటాయో అని చూసేసి. ఇక్కడ టాప్లు, ప్లాజోలు మొత్తం అన్ని బోల్డ్ రకాలు అయితే ఉన్నాయి. టాప్స్ అవి నాకు ఏం అంతగా నచ్చలేదు. ఇక్కడ కాస్ట్ అయితే ఎక్కువ ఉంది కానీ కాస్ట్కి తగ్గట్టుగా టాప్స్ అయితే లేవు, క్వాలిటీ కూడా. అందుకే ఇంకేం చూసాను కానీ తీసుకోవాలనిపించలేదు నాకు. మా చరణ్ గడికి అయితే 4 టీ షర్ట్లు తీసుకున్నాం కదా, ఇంకా మా వర్ష అయితే అవి కొని ఇవి కొను అన్నది కానీ నేనైతే కొనలేదు. లాస్ట్ కి తనకి చెప్పులు లేవని చెప్పులే కొన్నాము. ఫ్రాక్స్ అవి చూపించింది తీసుకోమని, బట్ క్వాలిటీ అయితే అంత బాగాలేదన్నమాట, కాస్ట్ కి తగ్గట్టుగా లేవు. అందుకే వద్దమ్మా బాగాలేదు వేరే దగ్గర కొంటానంటే ఊరుకుంది. అదే మా చరణ్ గడికి ఏదైనా నచ్చి దీనికి కొని వాడికి కొనకుండా ఉన్నానంటే నా పని అయిపోయినట్లే. అలానే మా వర్ష కూడా ఏం తక్కువ కాదు, దానికి ఏదైనా నచ్చి పర్టికులర్ గా కొనకపోయామంటే ఆ రోజంతా కూడా అలా ఏడ్చుకునే ఉంటుంది. ఏంటక్క నీ బర్త్డే అని చెప్పి కేక్ అది కట్ చేయకుండా పిల్లల చేత షాపింగ్ అది చేపిస్తున్నావు అంటారేమో. మీకు ఒక సామెత బాగా గుర్తుందా? ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా డ్యామేజ్ అయ్యేది ఆకే. సో మనం ఇప్పుడు బర్త్డే అని చెప్పి కేక్ అది కట్ చేసాం అనుకోండి, ముందే వీళ్ళిద్దరికి జలుబులా ఉంది, అది మొత్తం తినేసి నెక్స్ట్ డేకి ఏ ఫీవరో ఏదో తెచ్చుకున్నారు అనుకోండి, నాకే సరిపోతుంది ఒక 2-3 రోజులు వాళ్ళు చూసుకున్నప్పటికి. సో ఇలాంటి టైంలో కేక్ అది కట్ చేయకపోవడమే మంచిదని డిసైడ్ అయ్యాము. అందుకనే కేక్ అయితే కట్ చేయలేదు. ఇంకా షాపింగ్ విషయానికి వస్తే పెద్దగా ఏమీ చేయలేదు. ఇంకేదైనా సరే పిల్లల హ్యాపీనెస్సే మన హ్యాపీనెస్ కదా, అందుకనే వాళ్ళకి నచ్చినవేవో అలా కొంచెం కొంచెం అయితే కొన్నాము. ఇంకా డిమార్ట్ లో మొత్తం అంతా అయిపోయిన తర్వాత రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. ఇదైతే ముంబై రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. వీడియో తీద్దాం కదా పీస్ఫుల్ గా అనుకుంటే ఈ రెస్టారెంట్ అంతా ఫుల్ అయిపోయింది. సమంగా వీడియో తీయడానికి కూడా కుదరలేదు. అందరినీ వీడియో తీస్తే వాళ్ళేమనుకుంటారో అని అదొక బాధ. ఇంకా రెస్టారెంట్ లో ఫుడ్ తినేసిన తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి నిన్నటి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.